ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ దళిత నాయకులకి మరియు మీడియా మిత్రుల సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ మాత్రం జరగలేదని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దళితులను మోసం చేసి రాష్ట్రంలో 20% ఓట్ బ్యాంక్ ఉన్న దళితులను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కటి కోతలు కోస్తూ వాళ్ళని ఈరోజు బజార్నుగా పడేసిన గన్నుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. ఇదే ఇండస్ట్రియల్ పాలసీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని పాలసీలు కంటిన్యూ అయ్యి వచ్చాయి. ఈరోజు వాటిని కూడా చంద్రబాబు నాయుడు కొన్ని తీసేసి ఆయన ఎందుకు తీసేశాడో కూడా మాకు తెలియడం లేదు. ఈరోజు ఇలా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన ముఖ్యమంత్రి అయినాక ఏ సంక్షేమం కానీ ఏ అభివృద్ధి చేయకపోవడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నోచుకున్న ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా ఆయన తనయుడు నారా లోకేష్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రెడ్ బుక్ పరిపాలన అందిస్తున్నారు. ఆయనకు తోడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు అనుకుంటే ఆయన మించి అబద్ధాలు చెప్పిన మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేను ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు. ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు ఆయన? ఈరోజు అడుగుతున్నాం, ఎక్కడ ప్రశ్నిస్తున్నాడు? అదే తెలుగుదేశం ప్రభుత్వంలో సుగాలి ప్రీతి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే ఆ రోజు నేనున్నాను అని ఊరికే ఏదో మనిషికి ఏది ఫిట్స్ వస్తాయో ఆ విధంగా ఇట్లా కాలర్ వేసుకుంటూ తల ఊపుకుంటూ నేనున్నానని చెప్పి ఈరోజు అదే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సిఐడికి ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఆ కేసు ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అయ్యారన్నారు ఎన్నికలకు ముందు. మరి ఇప్పుడేమంటున్నాడు? ఎవరు అదృశ్యం కాలేదు, 42 మాత్రమే, వాళ్ళు కూడా 42 మంది అదృశ్యమయ్యారు. వారు కూడా ఏదో కనపడకోకుండా మ్యారేజ్ చేసుకున్నారని ఇలా తప్పుడు కూతులు కూస్తున్నాడు. మరి ఈయన ప్రశ్నించడానికి వచ్చిన ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు అని అడుగుతున్నాం. తర్వాత హోంమంత్రి గారు అనితక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ప్రతిదీ కాలు ఎగరేసుకుంటూ వచ్చేది, కాలు దువ్వుకుంటూ వచ్చేది. కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి అంత పెద్ద బాధ్యత తీసుకొని ఈరోజు ఇదే లేపాక్షి మండలంలో దళితుల భూములు 270 ఎకరాలు తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే అటు వెంకయ్యనాయుడు సంస్థకు సంబంధించి మనుషులు, ఇటు రాప్తాడు పరిటాల సునీతమ్మ వాళ్ళ మనుషులు అందరూ కూడా దళితుల భూములు 270 ఎకరాలు లాక్కుంటే వాటికి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అంటున్నట్లు నాకేం తెలియనట్లు అనుకుంటూ పోతా ఉంది. మరి వీటన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? అదేవిధంగా నేను మొన్నటి రోజు నాగబాబు గారు ఆయన జబర్దస్త్లో నవ్వుకుంటూ ఉంటాడు, ఏదో వల్గర్ భాషకు నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ఏం వల్గర్గా మాట్లాడతాడండి? రామరాజ్యం ఏమన్నా పరిపాలించానా అంటాడు. రామరాజ్యం, ఎస్ రామరాజ్యమే చేసేది. రామరాజ్యం అనేది మనం చూసామో లేదో, నువ్వు చూసావో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం కంటే రాజన్న రాజ్యం కంటే ఎక్కువ పరిపాలించాడని కూడా గర్వంగా చెప్తాం. అది కూడా ఆయన 2009లో
కడప పార్లమెంటు ఎంత మెజారిటీ? 5 లక్షల ఓట్లతో ఎంపీ అయ్యాడు. మెజారిటీతో 5 లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీ అయ్యాడు. తర్వాత 2011లో పార్టీ స్థాపిస్తే ఆ రోజు ఆయన వెంబడి వచ్చిన 18 మంది శాసనసభ్యులను 17 మంది శాసనసభ్యులను బై ఎలక్షన్లో గెలిపించుకున్నాడు. ఆ తర్వాత 2014 ఎలక్షన్లో 67 మంది శాసనసభ్యులు గెలిచారు. తర్వాత రామరాజ్యం అంటే 2019లో 151 మందిని గెలిపించి అదే కరోనా కష్టకాలంలో ప్రపంచం అట్టడుగుపోతూ ఉంది. అలాంటి సమయంలో 2 లక్షల మంది వాలంటీర్లను 1,30,000 మంది సచివాలయ సిబ్బందిని ఉద్యోగాలు కల్పించి ప్రతి ఇంటికి వాళ్లకు నిత్యావసర సరుకులు అందించి ఆర్థికంగా ఆదుకొని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఆ కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్లు ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు. ఈ మన స్టేట్లో స్టాక్ పెట్టారు. ఆ విధంగా ప్రజల ప్రాణాలను కాపాడి ఏవైతే ఆయన మేనిఫెస్టోలో ఖురాన్, బైబిల్, భగవద్గీత మాదిరి క్యాలెండర్ మాదిరి చేసి చెప్పినట్లు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి గడపకు సంక్షేమం అందించిన వ్యక్తి ఎవరన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అదే రామరాజ్యం అంటే ఈరోజు గుర్తుపెట్టుకో నాగబాబు గారు, అంతకంటే రామరాజ్యం చూసామో లేదు కానీ ఈ విధంగా ఇంతకంటే పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని కూడా చెప్తున్నాం. అదే ఈయన ఏం చేశాడు? నేను సూపర్ 6 పథకాలు అమలు చేస్తానన్నాడు. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. మరి రాష్ట్ర బడ్జెట్ ఎంత, తర్వాత ఖర్చు ఎంత, ఇవన్నీ తెలిసే ఆయన హామీలు ఇచ్చింటాడు కదా. మరి ఈరోజు ఏమంటున్నాడు? డబ్బులు లేవు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో డబ్బులు లేవు అనే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాం. మరి ఆ రోజు హామీలు ఇచ్చిన రోజు మీకు తెలియదా? ఎందుకని హామీలు ఇవ్వాలా? అబద్ధాలు చెప్పి కేవలం ముఖ్యమంత్రి అయితే చాలు అనే అభిప్రాయంతోనే ఆ రోజు ఆయన అబద్ధాలు చేశాడు. ఈరోజు చూస్తే డబ్బులు లేవంటాడు. ఎలక్షన్ ముందర సంపద సృష్టిస్తాను అన్నాడు, ఈరోజు డబ్బులు లేవు అంటాడు. మరి ఎక్కడ పాలన అండి ఇది? తర్వాత ఇవన్నీ తెలుసుకో నాగబాబు గారు, నువ్వు ఏదో ఎక్కిరి చేష్టాలు చేసి రామరాజ్యమా ఇంకోటి అని ఇంకోసారి మాట్లాడద్దు. నువ్వు అస్సలు ఇప్పుడున్న మీ కూటమి నాయకుల్లో ఎవరు ఫస్ట్ సారి మీరు అసెంబ్లీకి పోయారు? జగన్మోహన్ రెడ్డి మొదటిసారి కాదు, మీరే మొదటిసారి పోయిన ఎమ్మెల్యేలు. నారా లోకేష్ 2014లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ 2019లో ఓడిపోయాడు, నువ్వు ఓడిపోయావు. మీరు ఈరోజు కొత్తగా అసెంబ్లీకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేసే స్థాయికి మీకు లేదని కూడా చెప్తా ఉన్నాం. తర్వాత ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక కుటుంబాన్ని పరామర్శించేకి వచ్చాడు. మరి మీకెందుకు అంత ఉలికిపాటు? ఈ అనంతపురంలో ఉన్న శాసనసభ్యులు ఒక్కొక్కరు అంటారు డబ్బులు పిలుచుకొని రౌడీలు. ఎవరయ్యా డబ్బులు పిలిచిపోయి రౌడీజం చేసేది? వీళ్ళు మొన్న రాప్తాడుకు 20,000 మంది పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో నిజాయితీతో జగనన్న అభిమానులే వెళ్ళారు తప్ప రౌడీలు కాదని కూడా గుర్తు చేసుకోండి. ఆ శాసనసభ్యులు గారే గుర్తు చేసుకోవాలా. ఆయన ఏమంటున్నాడు? కార్యకర్తలు కాదు గుండాలు డబ్బులు ఇచ్చి. ఎవరు డబ్బులు? నీవు డబ్బులు, నీ దగ్గర లక్షల కోట్లు ఉంది, నువ్వు ఎమ్మెల్యే టికెట్ కొంటున్నావు, నువ్వు ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలుచుకుంటున్నావు, నీ దగ్గర డబ్బులు ఉందని చెప్పి మిగతా వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి పంపించారనడం ఇది ఎంతవరకు సమంజసమని కూడా అడుగుతున్నా. తర్వాత కొంతమంది శాసనసభ్యులు పులివెందుల జగన్ అనేది ఎక్కడయా మీకు క్రమశిక్షణ? ఓన్లీ పేపర్ వరకే చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ నేర్పించాడు అంటున్నారు. ఎక్కడ మీ క్రమశిక్షణ? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన్ను ఏకవచనంతో జగన్ పులివెందుల ఎమ్మెల్యే అనడం ఎంతవరకు కరెక్ట్? అది చెప్పండి. ఎక్కడ మీకు క్రమశిక్షణ ఉండదు? అలాంటి శాసనసభ్యులు కూడా గుర్తు తెచ్చుకొని ఇంకోసారి ఏకవచనంతో జగన్ అనడం, పులివెందుల ఎమ్మెల్యే అనడం. ఇదివరకు ఎవరైనా చంద్రబాబు నాయుడును గత ప్రభుత్వంలో ఎవరైనా అన్నారా కుప్పం ఎమ్మెల్యే అని? ఎవరు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళనే సభ్యంగా పిలుస్తారు. కాబట్టి మీరు కూడా క్రమశిక్షణ అంటే మనం ఏ విధంగా అది కూడా నేర్చుకోండి. మీ చంద్రబాబు గారు నేర్పిస్తున్నారో లేదో మాకు తెలియదు కానీ ఆయనకు అడిగి ఇట్లా మాట్లాడాలి లేదని నేర్చుకొని మాట్లాడండి. అదేవిధంగా అనంతపురం అర్బన్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు
ఉన్నప్పుడు జరిగిన 1200 కోట్ల అభివృద్ధి మాత్రమే కనబడుతుంది తప్ప ఇప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉన్నది అడుగుతున్నాం. ఆయన ఏమో మొన్న శాసనసభలో ఏదో చెప్పాడు, నేను అది చేస్తాను ఇది నేను కొన్ని వార్డులకు వెళ్ళారు, అక్కడ కాలువలు ఎక్కడ కాలువలు లేవండి. ఇదే అనంత వెంకటరామరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షలతో ఎక్కడైతే కాలువలు డ్యామేజ్ అక్కడ ప్రతి ఒక్క కాలువ వేశారు. 16 కోట్లతో వేస్తే ఈరోజు నువ్వు ఎక్కడ అభివృద్ధి జరగలేదు అంటావు. నీవు వచ్చి 10 నెలలు అవుతుంది, ఏం అభివృద్ధి చేసావు? అదే ఓటో రోడ్డు నుంచి 6వ రోడ్డు వరకు పోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ వరకు రోడ్డు 310 కోట్లతో శాంక్షన్ తీసుకొచ్చి అదే 1వ రోడ్డు నుంచి 6వ రోడ్డు వరకు పోయే ప్రజలు ఎలా వెళ్తున్నారో మనం అందరం చూసాం కదా. పోతే సైఫుల్లా ఫ్లైఓవర్ పని పోవాలా, లేదంటే ఇటు తీసుకొని నడుమంక తిరుక్కొని రావాలా. కానీ ఈరోజు ఎలా ఉంది? ఎక్కడైనా ఉండదా ఒక ఫ్లైఓవరు, ఆ ఫ్లైఓవర్ కింద అండర్ పాస్, మళ్ళీ మధ్యలో రైల్వే ట్రాక్, ఇలా ఎక్కడైనా ఉండదా? ఇది అనంతపురం మున్సిపాలిటీ అంటే ఉంటాయి, పెద్ద పెద్ద సిటీలో ఉంటాయి. ఆ విధంగా ఈరోజు 1వ రోడ్డు నుంచి 6వ రోడ్డు వరకు పోయే ప్రజలు ఏ మాత్రం ఇబ్బంది పడుకోకుండా సురక్షితంగా ఈ అండర్ పాస్లో వెళ్తున్నారు. ఇదన్నీ చేసింది కేవలం అనంత వెంకటరామరెడ్డి మాత్రమే అభివృద్ధి చేశాడని ఈ శాసనసభ్యులకు చెప్తున్నాం. ఈయన ఇంకోసారి గూండాలు, తర్వాత డబ్బులు ఇచ్చి రౌడీజాలు ఇవన్నీ మాట్లాడుకోకుండా అనంతపురం అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకు పోతే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే మీ కార్యకర్తలే, ఈ అనంతపురం ఉన్న తెలుగుదేశం కార్యకర్తలే, మీకోసం కష్టపడిన కార్యకర్తలే ఈరోజు ఏమి ఇలా జరుగుతూ ఉందని వాళ్ళే బాధపడుతున్నారు. ముందు మీ కార్యకర్తలను మీరు దగ్గరికి పిలుచుకొని ఓదార్చుకొని ముందు కార్యకర్తల కష్టాలు చూడమని కూడా తెలియజేస్తూ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు గత 11 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు, అరాచకానికి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయం మీద ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019 నుండి 24 దాకా ఎలాంటి పరిపాలన, ఎప్పుడైనా సరే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మాకు ఇల్లు కావాలని కానీ, పెన్షన్ కావాలని కానీ, లేదంటే మాకు మౌలిక సదుపాయాలు లేవు కానీ, ఎవరైనా సరే ఏ ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఏ రోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన పాపాన పోలేదు. ఎందుకంటే ఆ పరిస్థితులు రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అడక్కముందే ప్రజలకు ఏమి కావాలనే విషయాలని తన పాదయాత్రలో ప్రతి ఒక్కటి సేకరించి వాటిని నోటిఫై చేసుకుని వాటిని ప్రజలు అడక్కముందే ఒక్కొక్కటిగా 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి దేశంలోనే 2వ బెస్ట్ ముఖ్యమంత్రిగా ఆనాడు ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అనే హామీలను ఇచ్చి, సూపర్ 6 కాదు కదా, సూపర్ 1 కూడా లేదు. ఆ పెన్షన్ ఒకటే 1000 రూపాయలు పెంచారు, ఇంకా అది అయిపోయింది, ప్రజలకు మేమంతా చేసామని వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ మీడియాలను చూస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏదో అమెరికాను దాటిపోతుంది, చైనాను దాటిపోతుంది, సింగపూర్ని దాటిపోతుంది అనే భ్రమల్లోకి ప్రజలందరూ పోయే విధంగా ఆ పత్రికలు కానీ, ఆ మీడియా కానీ ఈరోజు మనకి షో చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఒక్క హామీ, ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచింది తప్ప ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అన్నీ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతున్నారు. సంక్రాంతికి ఉచిత బస్సు ఇస్తా అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు, మళ్ళీ ఉగాదికి అన్నారు. సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, శ్రీరామనవమి పోయింది. ప్రజలకు ఇచ్చిన హామీ మాత్రం ఒక్కటి నెరవేరదు. ఎందుకంటే తెలుగుదేశం అంటేనే, టీడీపీ అంటేనే
తప్పులను ప్రచారం చేసే దుష్ట పార్టీ అని అర్థం. వాళ్ళు తప్పుడు ప్రచారాలు తప్ప ప్రజలకు పనికొచ్చే విషయాల్ని ఏది ప్రచారం చేయరు, ప్రజలకు పనికొచ్చే పనులు ఏవి చేయరు. వాళ్ళ ఇచ్చిన హామీలు కూడా, ఆ సూపర్ 6 కూడా ఏవనేది కూడా వాళ్ళు మర్చిపోయారు. ఒక ఇరిగేషన్ మినిస్టర్ అని ఉన్నాడు ఇంత ముందంతా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. ఇప్పుడు ఆ మినిస్టర్ ఇప్పుడు ఏం మాట్లాడతాడు? తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు పనులు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేది ఇంకొకటి లేదు. టీడీపీ అంటేనే తెలుగు ప్రజలను ద్రోహం చేసే పార్టీ, తెలుగు ప్రజల మీద దౌర్జన్యం చేసే పార్టీ, తెలుగు ప్రజల మీద దుష్టపాలన చేసే పార్టీ అనేది ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అనేకమైన కేసులు పెడుతూ, మా పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక కార్యక్రమం కానీ పెట్టి నిలదీస్తే అది పబ్లిక్ లేకపోకుండా ఇంతకుముందు మీ తప్పుడు కేసు పెట్టిన బట్టి దాటంతా వెలుగులే తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని నెరవేర్చకుండా డైవర్షన్ చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజా సమస్యలు ముందుకు రాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి దమాకాండని ఎప్పుడు హెడ్లైన్లో పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు తప్పుడు కేసు పెట్టినట్టు వాళ్ళని అరెస్ట్ చేసినారు, వీళ్ళని అరెస్ట్ చేసినారు, వాళ్ళని సిఐడి వచ్చింది, వీళ్ళకి సిఐడి వచ్చింది, వీళ్ళని పోలీసులు కోర్టు తీసుకెళ్ళినారు, వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. ప్రజలు కోరుకున్నది, ప్రజలు మీకు ఓట్లు వేసింది దీనికోసం కాదు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని, ఉద్యోగాలు కల్పిస్తారని, ఉపాధి కల్పిస్తారని, ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పిస్తారని, ఇల్లు కల్పిస్తారని, ఇల్లు సదుపాయం కల్పిస్తారని మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాటన్నిటినీ, ప్రజలకు కావాల్సిన అన్నిటినీ పక్కన పెట్టేసి మీకు కావాల్సినటువంటి వాటిని మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఆ సింగపూర్ నుంచి కొంతమంది తెచ్చి పెడతారు, లేదంటే బాగా డబ్బున్న వాళ్ళని, పేదల్ని ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకోడు. మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిత్యం పేదల గురించి, ఎస్సీ, నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తూ కొట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రం ఉన్నతంగా వెళ్ళడానికి ఎంతో కృషి చేశాడు. మరి మీరు ఏ రోజైనా ప్రజలను కూర్చొని పేద ప్రజల గురించి ఒక్క స్టేట్మెంట్ చూసారా? అమరావతికి 67,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది, అమరావతికి ఏడీబీ ద్వారా 67,000 కోట్లు వచ్చింది. అంటే వాళ్ళు అప్పులు తెచ్చేదాన్ని రుణం అంటారు. అంటే ప్రజలకు అర్థం కాని మధ్యలో రుణం. అదే జగన్మోహన్ రెడ్డి గారు రుణం తెస్తే అప్పుల ఆంధ్రప్రదేశ్, శ్రీలంక ఆంధ్రప్రదేశ్. ఈరోజు 1,54,000 కోట్ల రూపాయలు ఏ పథకం కూడా అమలు చేయకుండానే 1,54,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు తెచ్చారు. దాన్ని ఎక్కడ పెట్టారు? 26 జిల్లాల కోసం మీరు అప్పులు తెస్తున్నారా? అమరావతి కోసం మాత్రమే మీరు అప్పులు చేస్తున్నారా? పోలవరం ప్రాజెక్టు మీరు కట్టింటే ఇప్పటి వరకు మా ప్రభుత్వంలో కట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు ఎత్తు కావచ్చు, లేకుంటే ఏ స్కిల్వే పనులు కావచ్చు, వాటికంటే మీరు భిన్నంగా ఏమన్నా ఇంకా చేశారా? అట్లాంటి వాటిని మీరు ఏమి చేయరు. కేవలం అమరావతిలో మీకు కావాల్సిన వాళ్ళు, మీ పార్టీకి కావాల్సిన వాళ్ళు అక్కడ భూములు మీరు 2014-19 ముందు భూములు కొనిచ్చారు కాబట్టి, 14లో భూములు కొనిచ్చారు కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళు మీ పార్టీకి ఫండ్ రూపంలో మీకు కష్టపడి మీకు డబ్బులు ఇచ్చి మీ ఎలక్షన్లో పనిచేశారు కాబట్టి ఆ భూములు వాళ్ళకి రేటు పడిపోకుండా భూముల విలువ పెరగాలని, ఆ భూములతో వాళ్ళు మరీ ఉన్నతమైన వాళ్ళు కావాలని, మళ్ళీ వాళ్ళు మీకు ఫండ్ ఇవ్వాలని, ఇట్లాంటి ఆలోచనతో మీరు పనిచేస్తున్నారు తప్ప పేద ప్రజల కోసం మీరు ఎక్కడా పని చేయట్లా. మీరు అమరావతికే, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన నిధులన్నీ కన్నా అమరావతికే పెడతామంటే మీరు అమరావతికే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కాదు అనే విషయాన్ని ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగస్తులు తీసుకున్నా, పేద ప్రజలు తీసుకున్నా, మహిళలు తీసుకున్నా, ఉపాధ్యాయులు తీసుకున్నా, లేదంటే నిరుద్యోగులు తీసుకున్నా, విద్యార్థులు తీసుకున్నా, ఏ పథకం ఎవరికి రాకుండా, ఏ స్కీమ్ ఎవరికి రాకుండా ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. మేము అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి అనవసరంగా మేము చేసుకున్నాం, ఈరోజు అనుభవిస్తామని చెప్పేసి ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు.
ఈరోజు ఆ బాధపడుతున్నారు. తప్పకుండా ప్రజలు ఏవైతే బాధపడుతున్నారో ప్రజల సంక్షేమం చూడడానికి 2029లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ దుష్టపాలనకి, ఈ దురదృష్ట పాలనకి ఖచ్చితంగా అంతం పాడడానికి ఈ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారనే విషయం తెలియజేస్తున్నాం. ఇంకోటి, దళితుల విషయానికి వస్తే ఎంతమంది మీద రోజు అంబాయిల మీద కావచ్చు, మా దళితుల మీద కావచ్చు, ఇందాక మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు లేపాక్షి విషయంలో ఒక దళిత నాయకుడు ఆ భూముల మీద పోరాటం చేస్తుంటే అతన్ని తుదమిట్టించడానికి, అతన్ని అడ్డం తొలగించిన దానికోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్న విషయము తెలిసింది. అది తొందరలోనే బయటకు వస్తాయి. వాటి మీద కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీకి ఇంకా చాలా రోజులు లేవు. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి ఇది చివరి ప్రభుత్వం అని తెలియజేస్తూ, మరి లోకేష్, ఆ పవన్ కళ్యాణ్ మీరు ఏం చేస్తారో మీకు తెలియట్లేదు. మీ లోకేష్ కేవలం ఆ రెడ్ బుక్ ఒకటి పట్టుకొని తిరుగుతున్నాడు. మీకు భవిష్యత్తు బాగుండాలంటే రెడ్ బుక్ గారు చేయాల్సింది. రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంలో ఏ విధంగా ప్రజలకి సంక్షేమం చేయాలి, రాజ్యాంగంలో ప్రజలకి ఏ విధంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం పంచాలని దాంట్లో ఉందో, లౌకిక రాజ్యం అనే దాన్ని పొందుపరిచారో వాటిని మీరు బేస్ చేసుకొని మీరు పరిపాలన చేయండి తప్ప మీరేదో స్వతహాగా ఒక రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ అని రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజల మీద పడతామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి పడతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోండి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా చేసుకుంటాను.